డాకు డాకు మహారాజ్ డాకు మహారాజ్ డాకు మహారాజ్ సినిమా ఇవాళ రిలీజ్ కదా, మరి చూసేయాలి కదా. చూడడానికి వెళ్తున్నాము. వచ్చిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. ఎలా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పటికి బ్లాక్ బస్టరే. మనం బాలయ్య అంటే జై బాలయ్య. చూడక తప్పదు, రిలీజ్ రోజు చూసేయాల్సిందే. నేను 3వ తరగతిలో ఉన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ప్రతి సినిమా రిలీజ్ రోజే చూశాను. ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను, ఇక ముందు కూడా చూస్తాను అలాగే. ఎందుకు ఏమిటి అంటే ఏం చెప్పలేను. ఆయన అంటే ఇష్టం, భక్తి, గౌరవం అన్నీ అలా ఉన్నాయి. ఫస్ట్ నుంచి రామారావు గారి దగ్గర నుంచి, నెక్స్ట్ బాలకృష్ణ గారు, తర్వాత ఎన్టీఆర్ గారు, అందరికీ ఫిదా అనమాట. వాళ్ళ సినిమాలు వస్తే తప్పకుండా చూసి తీరాలి, చూసి తీరుతాము. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాన్ని మాత్రం మనము. సో ఇప్పుడు డాకు మహారాజ్ వెళ్తున్నాము. వెళ్ళొచ్చిన తర్వాత రివ్యూ కూడా ఇస్తాను, పాజిటివ్ రివ్యూనే ఇస్తాను నేనైతే. అది ఎలా ఉన్నా సరే నాకు ఇష్టమే, మా ఇంట్లో అందరికీ ఇష్టమే. ఎలా ఉన్నా కూడా బాలయ్య యాక్టింగ్ కోసమే వెళ్తాం కనుక అది ఎలాగో వంక పెట్టాల్సిన అవసరం ఉండదు. సో 100% బాగుంటుందని అనుకుంటున్నాను. నా నమ్మకం వమ్ము కాదు. సో బై బాయ్. గో టు డాకు మహారాజ్. नया मंच मिलेगा। प्रदेश में खेलों के इंफ्रास्ट्रक्चर को मजबूती मिलने के साथ स्पोर्ट्स इकोसिस्टम तैयार होगा, जिससे खेलों के प्रति हो सकेगी। राष्ट्रीय खेलों से चमकेगा उत्तराखंड, जीतेगा उत्तराखंड। మందేశా शुरू करेंगे। ज्यादा है ఒక గంటలో నీకు ట్రైనింగ్ మహారాజ్. ఈ దేశంలో నీటి కోసం ఎవరు బాధపడకూడదని మీరు చెప్పింది పేపర్లో చూసాం కదా. వాడిని చచ్చేవాడు కాదు, చంపేవాడు వాలి. చూసి వచ్చేసాం. మొత్తానికి సినిమా మాత్రం సూపర్ ఉంది. ఆ డాకు క్యారెక్టర్ అయితే అసలు అదిరిపోయిందనమాట. అంటే ఒక బాలయ్య ఫ్యాన్గానే కూడా బయట వాళ్ళు కూడా అసలు అరుపులకైతే అస్సలు గ్యాప్ లేదు. ప్రతి సీన్కి బాలయ్య ఎంటర్ అయినప్పుడు అలా అరుపులు కేకలు. అసలు
కాగితాలు అయితే విరజిమ్ముతూనే ఉన్నారు. కాగితాలు మరి థియేటర్ వాళ్ళు సప్లై చేశారా, వాళ్ళే వచ్చేటప్పుడు తెచ్చుకున్నారా అనేది తెలియదు. కానీ సినిమా మీద స్క్రీన్ మీద అసలు బొమ్మ కనబడట్లేదు, కాగితాలు ఎగరడమే కనిపిస్తుంది. అది సినిమాలో ఎగురుతున్నాయేమో అన్నట్టుగా ఉందన్నమాట. మొత్తం స్క్రీన్ ముందంతా పేపర్స్ ఎగురుతూనే ఉన్నాయి. పేపర్స్ 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 పేపర్స్. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అనే స్లోగన్నే ఉంది మొత్తం కూడా. డైలాగ్స్ అస్సలు ఏమి వినపడలేదు. ఫైట్స్ అవన్నీ చూస్తున్నాం కనుక కనపడుతుంది, కానీ డైలాగ్స్ అన్నీ జై బాలయ్య అనే ఒకే ఒక్క డైలాగ్ వినపడుతుంది అనమాట. మొత్తం సినిమా అంతా కూడా అరుపులు, కేకలు, గోల. ఫస్ట్ డే ఉంటే అలా ఉంటుందని తెలుసు, అయినా కూడా ఫస్ట్ డేనే చూడాలి. ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు. తర్వాత మళ్ళీ చూస్తాము, కొన్ని రోజులైన తర్వాత గ్యారంటీగా మళ్ళీ చూస్తాం క్లారిటీగా వినడానికి. ఏ హీరో సినిమా అయినా అంతే, ఓన్లీ జై బాలయ్య అని అనట్లేదు. ఏ హీరో సినిమా అయినా సరే ఫస్ట్ డే వెళ్ళాము అంటే అరుపులు, కేకలు, పేపర్స్ తప్ప ఏమీ వినపడు అని తెలిసి కూడా వెళ్తాము. మళ్ళీ ఇంకోసారి చూస్తాం అనమాట. అవన్నీ వినపడాలి, క్లారిటీగా ఉండాలంటే. పాటలు కూడా సూపర్ ఉన్నాయి. ఎక్కువ సాంగ్స్ ఏమి లేదు, డ్యూయట్స్ అవన్నీ కూడా ఎక్కువ ఏమి లేవు. పాప్ సాంగ్ ఒకటి, డాకుకి సంబంధించిన సాంగ్ ఒకటి, ఇంకొకటి మనం చూసాం కదా దబిడి దిబిడి సాంగ్ ఒకటి. ఆ దబిడి దిబిడి సాంగ్ ఏంటంటే మనకి బయట విడిగా సాంగ్గా చూసినప్పుడు చాలా కమెంట్స్ వచ్చాయి దాని మీద, కానీ అది ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట. క్యారెక్టర్కి డ్రీమ్ సాంగ్ కనుక క్యారెక్టర్కి సంబంధించిన సాంగ్. సినిమా జరుగుతూ ఉండి సాంగ్ వచ్చేసరికి అంత ఎబ్బెట్గా కూడా ఏమనిపించలేదు. మేము సినిమా సాంగ్ వచ్చేటప్పుడు కూడా మాట్లాడుకున్నాము, అదంతా సినిమాలో కలిసిపోయింది కనుక అలా కూడా అనిపించలేదు. ఫస్ట్ విడిగా చూస్తేనే కొంచెం చాలా ఇదిగా ఉంది అనిపించింది. ఎందుకంటే ఘోరమైన సాంగ్స్ కూడా వచ్చాయి, కానీ మా బాలయ్యకి అలా ఎందుకు అనిపించాలి అని అనిపించింది అనమాట. అంతే. మొత్తానికి ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సూపర్ 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 హిట్గా ఉంది. మాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అసలు ఆ గెటప్లో అయితే మాత్రం తెలిసిందే కదా, ఫస్ట్ నుంచి ఏ గెటప్ వేసినా బాలయ్యకి సెట్ అయిపోతుంది. ఒక రాజుగా కానీ కృష్ణదేవరాయల గెటప్, అసలు మన కృష్ణదేవరాయల గెటప్ ఎప్పటికీ మర్చిపోలేం కదా. ఆదిత్య 369 ఆయన కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనకు కూడా ఎప్పుడూ గుర్తుండిపోయే క్యారెక్టర్ అది. అసలు ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్ ఏంటి అంటే కృష్ణదేవరాయల క్యారెక్టర్. అంత బాగుంది. అప్పుడు ఎలా అయితే వచ్చి తను చెప్తారో అదే గెటప్ అనమాట. ఆ గెటప్ వచ్చినప్పుడల్లా గోలే. అసలు ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయినట్టుగానే ఫస్ట్ ఎంట్రన్స్ అప్పుడు ఎంత అయిందో ఆ డార్క్ గెటప్ ఎంటర్ అయినప్పుడు అలా కూడా చాలా బాగున్నారు. ఆ గెటప్లో అయితే గెటప్ చాలా చక్కగా సూట్ అయింది. సినిమా అసలు అదిరిపోయింది అనమాట. చాలా బాగుంది. అంటే మొత్తం ఫైట్సే ఉంటాయి, సినిమా అంతా ఫైట్సే. ఇంకా బాలయ్య అంటే ఫైట్స్, డైలాగ్సే కదా, మనం కూడా అవే ఎక్స్పెక్ట్ చేస్తాం కనుక అదే ఉన్నాయి మొత్తం. అంటే అన్యాయాన్ని అనగొట్టడమే కదా పనల్లా, అందుకని యాజ్ యూజువల్గా ఫైట్సే ఉంటాయి. సో మొత్తం ఫైట్సే ఉన్నాయి, కానీ మగవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. యూత్కి అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. నా పక్కన వచ్చిన వాళ్ళు ముందు యూత్ని అడిగితే సినిమా బాగుందా, ఎలా ఉంది అని అడిగాము. ఇంటర్వెల్లో అడిగితే వాళ్ళు చెప్తున్నారు బాగానే ఉంది కదా, ఏమైంది మీకు నచ్చలేదా అని సీరియస్ అయిపోయినట్టుగా అడిగారు అనమాట. మేము క్యాజువల్గా ఊరికే అడిగాము, అంటే కొంచెం మా లాంటి వాళ్ళకి నచ్చదేమో అన్నట్టుగా వాళ్ళు అన్నారు. లేదు మీకు ఎలా ఉందంటే అయ్యో మా జై బాలయ్య అని అంటున్నారు ఒకటే మాట వాళ్ళు. అందుకని ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. సాటిస్ఫైడ్ అనమాట. రిలీజ్ రోజు చూసేసాం అంతే, అదొక సాటిస్ఫైడ్. జై బాలయ్య.